ప్రభుత్వానికి బిగ్ షాక్, పిటిషన్ కొట్టివేత. రేవంత్ సర్కార్కు సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది. బీసీలకు 42% రిజర్వేషన్ల జీవోపై హైకోర్టు స్టేను సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ను అత్యున్నత ధర్మాసనం కొట్టేసింది. 50% రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణ హైకోర్టులో కొనసాగుతుందని తేల్చి చెప్పింది. బోగస్ ఓట్లపై ఈసీకి ఆదేశాలు ఇవ్వలేం హైకోర్టు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బోగస్ ఓట్లపై కేటీఆర్, మాగంటి సునీత దాఖలు చేసిన పిటిషన్లపై విచారణలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సమయంలో ఈసీకి ప్రత్యేక ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే ఎన్నికల సంఘం ఎలక్టోరల్స్ ను రివిజన్ చేస్తోందని, ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని చెబుతూ విచారణను ముగించింది. గోవా తీరంలో కోస్ట్ గార్డ్స్ తో కలిసి దీపావళి జరుపుకోనున్న మోదీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఏడాది దీపావళి వేడుకలు గోవా తీరంలోని నౌకాదళ సిబ్బందితో జరుపుకోనున్నారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మోదీ ప్రతి ఏడాది సరిహద్దుల్లో సైనికులతో దీపావళి వేడుకలు చేస్తూ వారిలో స్ఫూర్తిని నింపుతున్నారు. పెహల్గాం దాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్, భారత్ సాధించిన విజయాన్ని కూడా ఆయన నౌకాదళంతో కలిసి సెలబ్రేట్ చేస్తారు. కర్ణాటక సర్వేకు దూరంగా ఉన్న నారాయణమూర్తి దంపతులు. కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రంలో సామాజిక ఆర్థిక సర్వే ప్రారంభించింది. బెంగళూరు జయానగర్లోని నారాయణమూర్తి నివాసానికి సిబ్బంది వెళ్లినా ఆయన దంపతులు స్వచ్ఛందంగా సర్వేలో పాల్గొనడానికి నిరాకరించారు. తాము వెనుకబడిన వర్గానికి చెందిన వాళ్లు కాదని, సర్వే అవసరం లేదని తెలిపింది.